ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న మ్యాచ్ నిజంగా ఐపీఎల్ 2026లో అత్యంత థ్రిల్లింగ్ మ్యాచ్లలో ఒకటి. కోల్కతా నైట్ రైడర్స్ మరియు లక్నో సూపర్ జాయింట్స్ మధ్య జరిగిన ఈ పోరులో ప్రతి ఓవర్, ప్రతి బంతి ఒక కథ చెప్పింది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ చాలా కంట్రోల్తో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్ ఫిన్ అలెన్ తక్కువ స్కోర్కే అవుట్ అయినా వెంటనే కెప్టెన్ అజింక్య రహానే క్రీజ్లోకి వచ్చి అద్భుతమైన స్ట్రోక్స్తో స్కోర్బోర్డును కదిలించాడు. అతను 24 బంతుల్లో 41 పరుగులు చేసి 4 ఫోర్లు, 2 సిక్సర్లతో మంచి టచ్లో కనిపించాడు. అతనితో కలిసి యువ ఆటగాడు యాంక్రిష్ రఘువంశీ కూడా ఎంతో పరిపక్వంగా ఆడుతూ 33 బంతుల్లో 45 పరుగులు చేసి ఇన్నింగ్స్ను స్టేబుల్గా ఉంచాడు. మధ్య ఓవర్లలో కొద్దిగా స్లో అయినట్టు అనిపించినా అక్కడి నుంచి కెమెరన్ గ్రీన్ మరియు రోహ్మన్ పావల్ ఇద్దరూ మ్యాచ్ను పూర్తిగా టర్న్ చేశారు. గ్రీన్ 24 బంతుల్లో 32 నాటౌట్గా నిలిచి యాంకర్ పాత్ర పోషించగా, పావెల్ 24 బంతుల్లో 39 పరుగులు చేసి చివరి ఓవర్లలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ ఇద్దరి భాగస్వామ్యం వల్లే కేకేఆర్ 20 ఓవర్లలో 181 పరుగుల బలమైన స్కోర్కు చేరుకుంది. మరోవైపు ఎల్ఎస్జీ బౌలింగ్లో దిగ్వేష్ సింగ్ రతి, ప్రిన్స్ యాదవ్, మణిమేరన్ సిద్ధార్థ్ మరియు అవేష్ ఖాన్ ఒక్కొక్క వికెట్ తీసుకున్నా చివరి ఓవర్లలో రన్స్ కంట్రోల్ చేయలేకపోయారు. ఇక 182 పరుగుల టార్గెట్తో చేజ్ ప్రారంభించిన లక్నో సూపర్ జాయింట్స్కి స్టార్ట్ మిక్స్డ్గా వచ్చింది. మిచెల్ మాస్ 15 పరుగులు చేసి అవుట్ కాగా, ఏడెన్ మాక్రామ్ 22 పరుగులతో కొంత సపోర్ట్ ఇచ్చాడు. కెప్టెన్ రిషబ్ పంత్ కూడా 10 పరుగులకే అవుట్ అవడంతో మ్యాచ్ క్రమంగా కేకేఆర్ వైపు మొగ్గు చూపుతున్నట్టు అనిపించింది. అదే సమయంలో నికలస్ పూరన్ 13 పరుగులతో ప్రయత్నించినా పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయాడు. కానీ ఈ పరిస్థితుల్లో ఆయుష్ బడోని ఒక క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. 34 బంతుల్లో 54 పరుగులు చేసి మ్యాచ్ను మళ్లీ సమతౌల్యంలోకి తీసుకువచ్చాడు. కానీ అసలు డ్రామా అక్కడ మొదలైంది. ఎల్ఎస్జీ 125కి 6 వికెట్లు కోల్పోయినప్పుడు మ్యాచ్ పూర్తిగా కేకేఆర్ చేతుల్లో ఉందని అందరూ అనుకున్నారు. అదే సమయంలో క్రీజ్లోకి వచ్చిన ముకుల్ చౌధరీ అసలు గేమ్ను పూర్తిగా రచేశాడు. కేవలం 21 బంతుల్లో 52 పరుగులు, అందులో 7 భారీ సిక్సర్లు. ఈ ఇన్నింగ్స్ మ్యాచ్ను పూర్తిగా తలకిందులు చేసింది. ప్రతి బంతి బౌండరీకి వెళ్లేలా ఆడుతూ ప్రెజర్ని పూర్తిగా కేకేఆర్ మీదకు మార్చేశాడు. చివరి వికెట్కు వచ్చిన భాగస్వామ్యం మ్యాచ్లోనే టర్నింగ్ పాయింట్ అయింది. ప్రేక్షకులు ఒక్కో షాట్ చూసి షాక్ అవుతుంటే కేకేఆర్ బౌలర్లు ఏం చేయాలో అర్థం కాకపోయింది. బౌలింగ్ వైపు చూస్తే కోల్కతా నైట్ రైడర్స్ తరఫున వైభవ్ అరోరా 2 వికెట్లు, అనుకూల్ రాయ్ 2 వికెట్లు తీసి మంచి స్పెల్స్ వేశారు. సునీల్ నారాయణ్ ఎకానమిక్గా బౌలింగ్ చేసి 1 వికెట్ తీసుకున్నాడు. కానీ చివరి ఓవర్లలో డెత్ బౌలింగ్లో చిన్న చిన్న తప్పులు మ్యాచ్ను చేజార్చేశాయి. చివరికి లక్నో సూపర్ జాయింట్స్ 182 పరుగుల టార్గెట్ను 7 వికెట్లు కోల్పోయి చేజ్ చేసి ఒక అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో అసలు కథ అన్నది ముకుల్ చౌధరీ ఇన్నింగ్స్ గురించే. 125/6 స్కోర్ వద్ద క్రీజ్లోకి వచ్చినప్పుడు ఎల్ఎస్జీ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. అవసరమైన రన్ రేట్ పెరుగుతూ ఉండగా అతను మొదట కొంచెం సెట్ అవుతూ సింగిల్స్తో స్ట్రైక్ రొటేట్ చేశాడు. కానీ 16వ ఓవర్ తర్వాత అతను గేర్ మార్చిన తీరు మ్యాచ్ను పూర్తిగా తిప్పేసింది. ఫుల్ లెంగ్త్ బాల్స్, స్లోవర్స్ ఏవైనా సరే టైమింగ్తో స్టాండ్స్కి పంపించడం మొదలుపెట్టాడు. కేవలం 21 బంతుల్లో 52 పరుగులు చేయడం, అందులో వరుసగా భారీ సిక్సర్లు కొట్టడం, ఇది పూర్తిగా ప్రెజర్ను కేకేఆర్ మీదకు షిఫ్ట్ చేసింది. ముఖ్యంగా 17 మరియు 18 ఓవర్లలో అతను చేసిన రిస్క్లు మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయ్యాయి. ఎందుకంటే ఆ సమయంలో ఒక్కో బౌండరీ మ్యాచ్ దిశను మార్చేస్తోంది. ఇక చివరి ఓవర్ డ్రామా అయితే అసలు థ్రిల్లర్ క్లైమాక్స్. పరిస్థితి పూర్తిగా ఉత్కంఠభరితంగా మారింది. లక్నో సూపర్ జాయింట్స్ కి గెలవడానికి 6 బంతుల్లో 14 పరుగులు అవసరం. బౌలింగ్కు వచ్చిన వైభవ్ అరోరా స్ట్రైక్లో మొదట అవేష్ ఖాన్. మొదటి బంతి 19.1 అవేష్ ఖాన్ డీప్ మిడ్ వికెట్ వైపు సింగిల్ తీశాడు. ఇప్పుడు స్ట్రైక్లోకి వచ్చిన ముకుల్ చౌధరీ మ్యాచ్ను తన చేతుల్లోకి తీసుకున్నాడు. 19.2 బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బాల్. ముకుల్ భారీ షాట్ ఆడి డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ మీద 6. ఒక్కసారిగా ఈక్వేషన్ 4 బాల్స్లో 7 రన్స్కి మారింది. కానీ 19.3, 19.4 బంతుల్లో అరోరా అద్భుత యార్కర్స్ వేస్తూ 2 డాట్ బాల్స్ ఇవ్వడంతో ప్రెజర్ మళ్లీ పెరిగింది. ఇప్పుడు 2 బంతుల్లో 7 అవసరం. ఇక్కడే అసలు డ్రామా. 19.5 బంతి యార్కర్ మిస్ అయి కొంచెం బయటపడింది. అదే అవకాశం తీసుకున్న ముకుల్ చౌధరీ డీప్ కవర్ మీద అద్భుతమైన 6 కొట్టాడు. ఇప్పుడు 1 బంతిలో 1 రన్ మాత్రమే అవసరం. స్టేడియం మొత్తం నిలబడి చూస్తున్న సమయంలో 19.6 బంతి షార్ట్ బాల్, ముకుల్ స్వింగ్ మిస్ అయ్యాడు. కానీ వారు ఒక బైరన్ తీసేందుకు పరుగెత్తారు. యాంక్రిష్ రఘువంశీ త్రో మిస్ చేయడంతో ఎల్ఎస్జీ ఒక బైతో మ్యాచ్ గెలిచింది. ముకుల్ నేలపై పడిపోతూ ఆకాశం వైపు చూస్తూ సెలబ్రేట్ చేయడం, టీమ్మేట్స్ పరుగెత్తుకుని వచ్చి హగ్ చేయడం, అది అసలు ఐపీఎల్ క్లాసిక్ ఫినిష్.
మ్యాచ్లో అసలు గేమ్ చేంజింగ్ మూమెంట్స్ గురించి మాట్లాడాలంటే మొదట కేకేఆర్ ఇన్నింగ్స్లోనే ఆ టర్నింగ్ పాయింట్ కనిపించింది అండి. పవర్ ప్లేలో 56/1తో మంచి స్టార్ట్ ఇచ్చిన తర్వాత అజింక్య రహానే మరియు యాంక్రిష్ రఘువంశీ మధ్య వచ్చిన రెండో వికెట్ భాగస్వామ్యం మ్యాచ్కు బలమైన ఫౌండేషన్ వేసింది. 10 ఓవర్లకు 100 దాటడం వల్ల కేకేఆర్ భారీ స్కోర్ దిశగా వెళ్ళింది. కానీ అసలు మలుపు 14వ ఓవర్ తర్వాత వచ్చింది. 112/4 వద్ద మ్యాచ్ కొంచెం స్లో అయినా అక్కడి నుంచి కెమెరన్ గ్రీన్ మరియు రోమన్ పావల్ కలిసి చివరి 30 బంతుల్లో 50 పరుగుల పార్ట్నర్షిప్ నిర్మించడం కేకేఆర్ను 181 వరకు తీసుకెళ్లింది. ఈ ఫినిష్ లేకపోతే స్కోర్ 160లలోనే ఆగిపోయేది. అదే మ్యాచ్లో మొదటి పెద్ద టర్నింగ్ పాయింట్. అయితే అసలు మ్యాచ్ను తలకిందులు చేసిన మూమెంట్ ఎల్ఎస్జీ చేజ్లో వచ్చింది. 14.4 ఓవర్లకు 125/6గా పడిపోయినప్పుడు మ్యాచ్ పూర్తిగా కేకేఆర్ చేతుల్లోనే ఉంది. అక్కడి నుంచి ముకుల్ చౌదరి ఎంట్రీ ఇచ్చి గేమ్ను పూర్తిగా మార్చేశాడు. 17 ఓవర్ నుంచి ఒక్కో ఓవర్లో సిక్సర్లతో ప్రెజర్ను రివర్స్ చేసి చివరి 23 బంతుల్లో 50 పరుగుల పార్ట్నర్షిప్ రావడం అసలు డిసైడింగ్ ఫేజ్ అయింది. ముఖ్యంగా 18, 19 ఓవర్లలో వచ్చిన భారీ సిక్సర్లు మ్యాచ్ను కేకేఆర్ నుంచి లాగేసుకున్నాయి. చివరి ఓవర్లో కూడా స్కోర్ లెవెల్ చేసి గెలుపు దాకా తీసుకెళ్లాడు. ఈ ఒక్క ఫేజ్ చూపించింది ఐపీఎల్లో మ్యాచ్ ఎప్పుడు పూర్తయ్యే వరకు ఎవరి చేతుల్లో ఉందో చెప్పలేమని. అదే అసలు గేమ్ చేంజింగ్ మూమెంట్. ఈ మ్యాచ్లో అవార్డ్స్ విషయానికి వస్తే అందరిలో ముందుగా చెప్పుకోవాల్సింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గురించి. ఈ అవార్డును ముకుల్ చౌధరి తన అద్భుతమైన ఇన్నింగ్స్తో సొంతం చేసుకున్నాడు. 21 బంతుల్లో 52 పరుగులు చేసి అందులో 7 భారీ సిక్సర్లు కొట్టడం ద్వారా మ్యాచ్ను పూర్తిగా ఎల్ఎస్జీ వైపు తిప్పేశాడు. ముఖ్యంగా టీం 125/6 అనే ప్రెజర్ పరిస్థితిలో ఉన్నప్పుడు క్రీజ్లోకి వచ్చి ఒక్కో షాట్తో మ్యాచ్ను కంట్రోల్లోకి తీసుకురావడం నిజంగా స్పెషల్. అతని ఈ ఇన్నింగ్స్ కేవలం 50 కాదు, అది మ్యాచ్ను గెలిపించిన మ్యాచ్ విన్నింగ్ నాక్ అని చెప్పాలి. అందుకే ఎలాంటి సందేహం లేకుండా అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక మ్యాచ్లో ఇతర ఇంపాక్ట్ ప్రదర్శనల విషయానికి వస్తే ఆయుష్ బడోని 34 బంతుల్లో 54 పరుగులు చేసి ఎల్ఎస్జీ చేజ్ను స్టేబిలైజ్ చేసి కీలక పాత్ర పోషించాడు. అలాగే కేకేఆర్ తరఫున అజింక్య రహానే 41 పరుగులు, యాంక్రిష్ రఘువంశీ 45 పరుగులతో మంచి ఫౌండేషన్ ఇచ్చారు. ఇక చివర్లో రోమన్ పావల్ ఫినిషింగ్ ఇన్నింగ్స్ కూడా మ్యాచ్ను హై స్కోరింగ్గా మార్చింది. బౌలింగ్ వైపు చూస్తే కేకేఆర్ తరఫున వైభవ్ అరోరా మరియు అనుకూల్ రాయ్ ఇద్దరూ 2 వికెట్లు తీసి ఇంపాక్ట్ చూపించారు. కానీ మొత్తానికి మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించినది ఒక్క ముకుల్ చౌదరి ఇన్నింగ్స్ మాత్రమే. అందుకే ఈ మ్యాచ్ అవార్డ్స్లో అతనే అసలు స్టార్. మ్యాచ్ అనంతరం ముకుల్ చౌధరి చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ 125/6 స్కోర్ చూసినప్పుడు కూడా నేను ఒక్కటే ఆలోచించాను, చివరి వరకు నిలబడితే మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఉంటుంది అని. ప్రతి బంతిని సింపుల్ గా ఆడాలని ప్లాన్ చేశా, కానీ లూజ్ బాల్స్ వస్తే అటాక్ చేయాలని నిర్ణయించుకున్నా. ఈ ఇన్నింగ్స్ నా కెరీర్లో స్పెషల్ గా గుర్తుండిపోతుంది అని చెప్పాడు. అతని మాటల్లోనే ఆ ప్రెజర్ పరిస్థితి ఎంత కఠినంగా ఉందో అర్థమవుతుంది. కానీ ఆ ప్రెజర్ను అవకాశంగా మార్చుకోవడం నిజంగా గ్రేట్ ఫినిషర్ లక్షణం. ఇక రిషబ్ పంత్ మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ, మేము మధ్య ఓవర్లలో కొంచెం వికెట్లు త్వరగా కోల్పోయాం, కానీ మా టీంలో ఎవరో ఒకరు మ్యాచ్ను ఫినిష్ చేస్తారని నమ్మకం ఉంది. ముకుల్ ఆడిన ఇన్నింగ్స్ అసాధారణం. ఇలాంటి ప్లేయర్స్ మ్యాచ్ను ఎక్కడి నుంచైనా తీసుకెళ్తారు అని చెప్పాడు. మరోవైపు ఆయుష్ బడోనీ కూడా తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ, నేను క్రీజ్లో ఉన్నప్పుడు మ్యాచ్ను లాస్ట్ వరకు తీసుకెళ్లాలని మాత్రమే ఫోకస్ చేశా. ముకుల్ వచ్చిన తర్వాత గేమ్ పూర్తిగా మారిపోయింది అని చెప్పాడు. అదే సమయంలో అజింక్య రహానే మాత్రం కొంచెం నిరాశగా స్పందిస్తూ 181 మంచి స్కోర్, కానీ చివరి ఓవర్లలో మేము మరింత కంట్రోల్గా బౌలింగ్ చేయాల్సింది. ముకుల్ చాలా అద్భుతంగా ఆడాడు, అతనికి క్రెడిట్ ఇవ్వాలి అని ఒప్పుకున్నాడు. సునీల్ నారాయణ్ కూడా, మేము చాలా వరకు మ్యాచ్ను కంట్రోల్లో ఉంచాం, కానీ చివర్లో కొన్ని ఎగ్జిక్యూషన్ మిస్టేక్స్ జరిగాయి అని చెప్పాడు. ఈ కామెంట్స్ చూస్తే ఒక విషయము క్లియర్గా తెలుస్తుంది. ఈ మ్యాచ్ గెలిపించింది కేవలం టాలెంట్ కాదు, ప్రెజర్ హ్యాండిల్ చేసే మైండ్ సెట్. ఈ మ్యాచ్లో టెన్షన్ మధ్యలో కూడా కొన్ని ఫన్నీ మూమెంట్స్ ప్రేక్షకులను నవ్వించాయి. ఒక సందర్భంలో రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేస్తూ బౌలర్కు ఫీల్డ్ సెట్ చెబుతూ కొంచెం గట్టిగా అరవడం, దానికి బ్యాట్స్మన్ తిరిగి చూసి నవ్వేసిన సీన్ చాలా ఫన్నీగా మారింది. అలాగే ఒకసారి మిస్ఫీల్డ్ సమయంలో బాల్ బౌండరీకి వెళ్లకపోయినా ఫీల్డర్ దాన్ని వెంబడిస్తూ జారిపడటం స్టేడియంలో నవ్వులు పూయించింది. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ మ్యాచ్ టెన్షన్ని కొంచెం తగ్గించాయి. ఇంకో ఫన్నీ ఇన్సిడెంట్ చివరి ఓవర్లలో జరిగింది. సునీల్ నారాయణ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఒక బంతి చేతిలోంచి సరిగ్గా రిలీజ్ కాకుండా స్లోగా వచ్చి బ్యాట్స్మన్ను కన్ఫ్యూజ్ చేసింది. బ్యాట్స్మన్ షాటా హాలంతా ఆడటానికి టైమింగ్ మిస్ అయి ఇద్దరూ నవ్వుకున్న సీన్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. అలానే అంపైర్ కూడా ఒకసారి వైట్ సిగ్నల్ ఇవ్వడానికి కాస్త ఆలస్యం చేయడంతో ప్లేయర్స్ మధ్య చిన్న గందరగోళం ఏర్పడింది. అది కూడా ఫన్నీగా మారింది. ఇప్పుడు లెర్నింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ ఒక పెద్ద లెసన్ ఇచ్చింది అండి.
ముఖ్యంగా కేకేఆర్ తరఫున చివరి ఓవర్లలో బౌలింగ్ ఎగ్జిక్యూషన్ ఎంత ముఖ్యమో స్పష్టంగా తెలిసింది. మ్యాచ్ దాదాపు గెలిచినట్టే ఉన్నా చివరి 3 ఓవర్లలో లైన్ లెంగ్త్ తప్పిపోవడంతో మ్యాచ్ చేజారిపోయింది. డెత్ ఓవర్స్లో యార్కర్స్, స్లోవర్స్ సరిగ్గా వాడకపోతే ఎంత పెద్ద స్కోర్ అయినా సరిపోదని ఈ మ్యాచ్ చూపించింది. మరోవైపు ఎల్ఎస్జీకి ఇది గొప్ప లెర్నింగ్. మ్యాచ్ పూర్తయ్యే వరకు ఫైట్ చేయాలి అనే మెంటాలిటీ. ముకుల్ చౌధరీ చూపించిన ధైర్యం, కాన్ఫిడెన్స్ యంగ్ ప్లేయర్స్ కి ఒక ఇన్స్పిరేషన్. అలాగే ఆయుష్ బడోని ఇన్నింగ్స్ ద్వారా మధ్య ఓవర్లలో స్టెబిలిటీ ఎంత కీలకమో తెలుస్తుంది. మొత్తానికి ఈ మ్యాచ్ ఒకే సమయంలో నవ్వులు ఇచ్చింది, గొప్ప పాఠాలు కూడా నేర్పింది. ఇదే క్రికెట్ అసలు అందం. ఈ మ్యాచ్లో ఎమోషనల్ మూమెంట్స్ చాలా స్ట్రాంగ్ గా కనిపించాయి. ముఖ్యంగా ముకుల్ చౌధరీ తన ఇన్నింగ్స్ పూర్తయ్యాక చూపించిన రియాక్షన్ నిజంగా హార్ట్ టచింగ్. 125/6 అనే దారుణ పరిస్థితిలో క్రీజ్లోకి వచ్చి మ్యాచ్ను గెలిపించిన తర్వాత అతను ఆకాశం వైపు చూసి బ్యాట్ ఎత్తి సెలబ్రేట్ చేసిన సీన్ చాలా ఎమోషనల్ గా అనిపించింది. టీమ్మేట్స్ పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని హగ్ చేయడం, డ్రెస్సింగ్ రూమ్ నుంచి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం ఒక స్పెషల్ మూమెంట్. ఇది కేవలం ఒక ఇన్నింగ్స్ కాదు, తనపై ఉన్న నమ్మకాన్ని ప్రపంచానికి చూపించిన క్షణం. ఇక మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయర్స్ ముఖాల్లో కనిపించిన నిరాశ కూడా అంతే గాఢంగా ఉంది. ముఖ్యంగా కెప్టెన్ అజింక్య రహానే మ్యాచ్ చివరి బంతి తర్వాత నిశ్శబ్దంగా నిలబడటం, సునీల్ నారాయణ్ తల పట్టుకుని ఉండటం, వీటన్నింటి వెనుక ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. గెలుపు దాదాపు చేతిలో ఉన్నప్పుడు చివరి క్షణంలో జారిపోవడం ప్రతి ఆటగాడికి చాలా బాధ కలిగించే విషయము. ఈ రెండు వైపుల ఎమోషన్స్ కలిసి ఈ మ్యాచ్ను మరింత గుర్తుండిపోయేలా చేశాయి. ఈ మ్యాచ్ మనకి మళ్లీ ఒక విషయము గుర్తు చేసింది అండి. ఐపీఎల్లో మ్యాచ్ పూర్తయ్యే వరకు ఏదైనా జరగొచ్చు. ఒక ప్లేయర్, ఒక ఓవర్, అంతే గేమ్ మారిపోతుంది. ముకుల్ చౌధరీ ఆడిన ఆ ఇన్నింగ్స్ మాత్రం చాలా రోజుల పాటు అభిమానుల మదిలో నిలిచిపోతుంది. అది కేవలం 50 కాదు, అది ఒక గెలుపు కథ. ఇలాంటి మ్యాచ్లే క్రికెట్ను మనం ప్రేమించేలా చేస్తాయి. చివరి బంతి వరకు టెన్షన్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్. ఇదే ఐపీఎల్ అసలు మ్యాజిక్. అవును కదా, మీరేమంటారు? కామెంట్ చేయండి.